ప్రవీణ్ ప్రేమ వివాహమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ నమ్రత అనే అమ్మాయిని కొన్ని నెలల క్రిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నమ్రత తండ్రికి ఈ ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో వాళ్ళని ఏదో విధంగా విడదీయాలని శత విధాల ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఎన్ని చేసినా విడదీయలేమని తెలుసుకున్న నమ్రత తండ్రి మాధవరావు చివరకు ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది పరువు కోసం చేసిన హత్య లేక డబ్బున్నదన్న గర్వంతో చేసిన హత్య? సొంత అల్లుండే చంపిన కసాయి తండ్రి ఈ హత్య చేయించి ఏం సాధించాడు? కూతురుని బాధ పెట్టడం తప్ప కూర్చొని మాట్లాడుకుంటున్నానికి తన అహంకారంతో మూర్ఖత్వంతో మాధవరావు ఇంతలా అల్లుణ్ణి చంపించడం అవసరమా? కూతురు పెళ్ళై కొన్ని నెలలు కూడా కాకుండా ఎంత దారుణానికి ఒడిగట్టాడు. ఈ హత్య వెనుక వనజ, వనజ, ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు. మళ్ళీ నీ చేతి వంట ఎప్పుడు తింటాను? కూర్చో, వడ్డించరా. ఎన్నెన్ని చూసాంరా మనం. ఏడవద్దు. నమ్రత తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. మర్చిపోతానేమో. పాలకూర పప్పు చేసావా? నమ్రత రూమ్ క్లీన్ చేసి పెట్టు. అక్కడేం తిన్నదో ఏమో, తనకి నచ్చిన కూరలను చేసి పెట్టు. బాగుంది. మర్చి ఉప్పేది. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను వచ్చి కలవమాక. నన్ను పరిస్థితుల్లో చూసి నువ్వు తట్టుకోలేవు. నమ్రతకి అబ్బాయి పుడితే మా నాన్నగారి పేరు పెట్టు, అమ్మాయి పుడితే మీ అమ్మగారి పేరు పెట్టుకో. మర్చిపోతానేమో. బిజినెస్ విషయాలని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మన మీద చాలా మంది జీవితాలు ఆధారపడున్నాయి. రావు గారు, వస్తాను సార్. ఈ రోజు నగర నడిబొట్టున అత్యంత దారుణంగా జరిగిన హత్య 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ హత్యకు సంబంధించి A1 నిందితుడు అతిపెద్ద బిజినెస్ మ్యాన్ మాధవరావే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కులం పిచ్చితో, పరువు పేరుతో సొంత అల్లుండి
ఒక్కడే చంపి కసాయి తండ్రిగా మారతాడని ఎవరు ఊహించలేదు. మాధవరావు ఇదేం పట్టించుకోకండి పదండి. మాధవరావు గారు, మీ కూతురంటే మీకు ఇష్టం లేదా? అసలు చంపాల్సిన మీ అవసరం అల్లుడిని ఎందుకు ఎందుకు వచ్చింది? చంపించాల్సి మీరు ఇంత వచ్చింది? మౌనంగా తప్పండి, ఉన్నారంటే తప్పండి. అసలు ఎందుకు మాధవరావు గారు ఇలా మాట్లాడండి. మీడియా ముందు అడిగి ఎవరు మిమ్మల్ని తప్పించుకోలేరు. మాధవరావు గారు. మాధవరావు గారు సమాధానం చెప్పండి. చెప్పండి. మాధవరావు గారు మౌనంగా చెప్పండి ఉన్నంత సార్. మాత్రాన నిజం అబద్ధం అయిపోతుంది అనుకుంటున్నారా? యుగాలు మారినా తరాలు మారినా మనుషుల్లో ఇంకా ఈ కులిపిచ్చి పెరుగుతూనే వస్తుంది. దీనికి కారణం ఎవరు? ఎందుకు సొసైటీ ఇలా తయారైంది? ఇలాంటి దారుణాలకి అంతే లేదా? కెమెరామెన్ లోకేష్ బాబుతో అహల్య. ఆ మాధవరావు ఇంత దారుణమైన పని చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. నేను ప్రవీణ్ పెళ్లి చేసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఆయన దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. అందుకే రోడ్డు మీద అందరు చూస్తుండగా నా కళ్ళ ముందే నా హస్బెండ్ని చంపేశారు. ఇలాంటి హంతకుడికి ఉరి వేయడం చాలా చిన్న శిక్ష. లోలో ఇంతకన్నా పెద్ద శిక్ష ఏదైనా ఉంటే వెయ్యాలని నేను కోర్టుని కోరుకుంటున్నాను. ఇందులో మీ బాబాయ్ ప్రమేయం ఏమైనా ఉందా? ఉండొచ్చు కూడా. మా బాబాయ్ కనిపించేంత మంచోడేం కాదు. ఆయన ఎలాంటోడో మా అమ్మ నాన్నకు తప్ప ఊళ్ళో ఎవరిని అడిగినా ఆయన గురించి చెప్తారు. బెయిల్ ఎంత వరకు వచ్చింది? నరసింహ అదే పనిలో ఉన్నాడు వదిన. అక్క, బావగారు వచ్చేంత వరకు మా ఇంటికి వచ్చి ఉండొచ్చుగా. నా కూతురి వల్ల నేను జైల్లో చిప్పకూడు తిన్నాను. నా భార్య తోడులేని ఒంటరిదైపోయింది. ఎంత డబ్బు సంపాదిస్తే ఏం ఉపయోగం? జీవితంలో సుఖం లేకుండా పోయింది. వదిన, ఫ్యాక్టరీలో వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలి వదిన. చెక్ మీద మీ సంతకాలు కావాలి. తీసుకురండి, చూసి సంతకాలు చేసి పంపిస్తాను. అలాగే వదిన. నేను నా స్వయం కృషితో పైకొచ్చి నా కూతురి మీద ఉన్న పిచ్చి ప్రేమతో తన పేరు మీద హాస్పిటల్ పెట్టా, హోటల్స్ పెట్టా, స్కూల్స్ పెట్టా, నా బిజినెస్ మొత్తం నా కూతురు పేరు మీద పెట్టా. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దాని మూలానే రేపిస్ట్ల మధ్య, పిక్ పాకెట్ గాళ్ళ మధ్య ముషీరాబాద్ జైల్లో దరిద్రపు బతుకుతున్నా. ఆయన ఎలా ఉన్నారన్నయ్య? జైల్లో ఎలా ఉంటారమ్మా? నమ్రత గురించి ఆలోచిస్తూ కలవరిస్తూ, నమ్రత ఎప్పటికైనా తిరిగి ఇంటికి వచ్చేస్తుందని నమ్మకంతోనే బ్రతుకుతున్నాడమ్మా. అమ్మా, అయ్యగారు ఎప్పుడు వస్తున్నారమ్మా? వస్తారే, ఆయన తప్పకుండా వస్తారు. నమ్రతను తీసుకుని వస్తారు. హలో, మొత్తానికి కొన్ని నెలల తర్వాత నా లాయర్ వల్ల నాకున్న డబ్బు మూలాన ఏదోలా చివరికి నాకు బెయిల్ వచ్చింది.